Hello friends, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్ అండ్ ఫేషియల్ ఎస్థెటిక్స్ సెంటర్ హైదరాబాద్. మా బ్రాంచెస్ హైదరాబాద్లోని మాదాపూర్ మరియు సైదాబాద్ కాలనీలో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా కామన్గా ఫేస్ చేసే టాపిక్ అంటే నోటి దుర్వాసన, బ్యాడ్ బ్రెత్ గురించి మాట్లాడుకుంటున్నాం. బ్యాడ్ బ్రెత్ అనేది వన్ పాయింట్ ఆర్ ద అదర్ చాలా మంది ఫేస్ చేస్తూనే ఉంటారు. కొందరు టెంపరీగా ఉండొచ్చు. అంటే టెంపరీ అంటే కొన్ని ఫుడ్ మెటీరియల్ తినడం వల్ల, అంటే అనియన్ కానీ గార్లిక్ కానీ ఇలాంటి ఫుడ్ మెటీరియల్ తినడం వల్ల రావచ్చు. కొందరికి చాలా క్రానిక్గా అంటే చాలా ఫ్రీక్వెంట్గా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అంటే ఈ బ్యాడ్ బ్రెత్ వల్ల మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది. మన ప్రొఫెషనల్ లైఫే కాకుండా పర్సనల్ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయవచ్చు. సో ఈరోజు నేను ఈ బ్యాడ్ బ్రెత్ రావడానికి కారణాలు ఏంటి, దానికి ట్రీట్మెంట్ ప్లాన్, కొన్ని హోమ్ రెమెడీస్ కూడా డిస్కస్ చేయబోతున్నాను. సో బ్యాడ్ బ్రెత్ అనేది చాలా కామన్గా అంటే మెయిన్ రీజన్ డెంటల్లో ఉంటుంది. అంటే డెంటల్ ప్రాబ్లం వల్ల, నోట్లో ఉండే ఇష్యూస్ వల్ల బ్యాడ్ బ్రెత్ రావచ్చు. ఇదే కాకుండా వేరే రీజన్స్ వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. అది కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఓరల్ ప్రాబ్లం. దాంట్లో డెంటల్ ఓరల్ హైజీన్ అంటే నోట్ సరిగా మెయింటైన్ చేయకపోతే, సరిగా బ్రష్ చేయకపోతే బ్యాడ్ బ్రెత్ వస్తుంది. సరిగా బ్రష్ చేయనప్పుడు ఏమవుతుందంటే నోట్లో తిన్న పదార్థాలు ఏమైనా ఇరుక్కున్నప్పుడు అక్కడ బ్యాక్టీరియా అక్యుములేట్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ ఫుడ్ని షుగర్ అండ్ స్టార్చ్ లాగా బ్రేక్ చేస్తుంది. ఆ బ్రేక్ డౌన్ చేసే ప్రాసెస్లో అది ఏం చేస్తుందంటే కొన్ని గ్యాసెస్ రిలీజ్ చేస్తుంది. ఆ గ్యాసెస్ వల్ల మనకి బ్యాడ్ బ్రెత్ వస్తుంది. ఓకే, సెకండ్ రీజన్ ఏంటంటే టూత్ డీకే. టూత్ డీకే అంటే నథింగ్ బట్ ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. ఇంకోటి, మనం సరిగ్గా బ్రష్ చేసుకోకపోతే నోట్లో గార అనేది పడుతుంది. గార పట్టినప్పుడు ఏమవుతుందంటే చిగుళ్ళలో వాపు వస్తుంది. చిగుళ్ళలో వాపు వస్తే ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. ఇంకో రీజన్ జెరోస్టోమియా అంటే డ్రై మౌత్. కొందరిలో ఏంటంటే నోట్లో ఉండే లాలాజలం అంటే సలైవా సరిగ్గా ప్రొడ్యూస్ కాదు. సలైవానే యాక్చువల్గా మన న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం. అదే ప్రొడ్యూస్ కాకపోతే సో ఇట్ విల్ లీడ్ టు బ్యాడ్ బ్రెత్. ఇంకా ఈ టంగ్, మన బ్యాడ్ బ్రెత్ కాజ్ చేసే 90% ఆఫ్ ద బ్యాక్టీరియా టంగ్ పైనే ఉంటుంది. సో టంగ్ని క్లీన్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఇవి డెంటల్ రీజన్స్. ఇవి కాకుండా ఇండైజెషన్, టాన్సిల్స్ ప్రాబ్లమ్, అన్కంట్రోల్ డయాబెటీస్, కిడ్నీ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీకు బ్యాడ్ బ్రెత్ రావచ్చు. సో మనం ప్రాబ్లం రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ పాసిబుల్ అవుతుంది. మనకు డెంటల్ ట్రీట్మెంట్ గురించి అంటే డెంటల్ సొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం. ప్రాపర్ బ్రషింగ్. ఏ వీడియోలైనా చూడండి, ఏ డెంటిస్ట్ అయినా అడగండి, ఫస్ట్ వాళ్ళు చెప్పేది ప్రాపర్ బ్రషింగ్. సో ప్రాపర్ బ్రషింగ్, బ్రష్ ట్వైస్ ఏ డే, యూజ్ అ సాఫ్ట్ బ్రష్. అన్ని సర్ఫేసెస్ టచ్ చేస్తున్నారు లేదా చూసుకోండి బ్రష్ చేసినప్పుడు. ఇంకోటి ఫ్లాసింగ్. మీరు టీత్ క్లీన్ చేసినప్పుడు అంటే బ్రష్ చేసినప్పుడు ఓన్లీ 60% మాత్రమే క్లీన్ చేస్తున్నారు. అంటే మిగిలిన 40% ఏంటంటే టీత్ మధ్యలో ఉండే గ్యాప్ 40% ఆక్యుపై చేస్తుంది. సో 60% క్లీన్ చేసి మీరు 40% వదిలేస్తే ఏమవుతుంది, ఫుడ్ లాడ్జ్మెంట్ అది అయ్యి ఆ సర్ఫేస్ క్లీన్ కాదు. సో అల్టిమేట్గా బ్యాక్టీరియా అనేది లాడ్జ్ అవుతుంది, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు టంగ్ గురించి. టంగ్ మీద 90% ఆఫ్ బ్యాడ్ బ్రెత్ కాసింగ్ బ్యాక్టీరియా ఉంటుందని. సో జెంటిల్గా బ్రష్ చేసినప్పుడు టంగ్ మాత్రం క్లీన్ చేయడం మర్చిపోతుంది. నెక్స్ట్ మౌత్ వాషెస్. మౌత్ వాషెస్ యూజ్ చేయండి రెగ్యులర్గా. అంటే గోరువెచ్చని నీళ్ళు చిటికెడు ఉప్పేసి అయినప్పుడు క్లీన్ చేయొచ్చు. ఇంకొకటి, కమర్షియల్ మౌత్ వాష్ కనుక మీరు వాడితే అది దాంట్లో ఆల్కహాల్ లేకుండా చూడండి, ఆల్కహాల్ కంటెంట్ లేకుండా చూడండి. ఆల్కహాల్ ఉంటే ఏమవుతుందంటే దట్ లీడ్ టు డ్రై మౌత్. ఇది కాకుండా డెంటల్ చెకప్స్, రెగ్యులర్గా డెంటల్ చెకప్స్ 8 to 10 months ఒక్కసారి డెంటిస్ట్ దగ్గరికి పోతే ఏదైనా గార పట్టింది అనుకోండి క్లీన్ చేసేస్తారు. సో ఇంకా ఈ డెంటల్ చెకప్స్ వల్ల నోటి దుర్వాసనే కాకుండా మీకు వేరే ఇతర ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. ఇవన్నీ చేసినాక కూడా ఇంకా మీకు ప్రాబ్లం పర్సిస్ట్ అయింది అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు కన్సల్ట్ అ ఫిజిషియన్. సో ఇవి కాకుండా నేను క్విక్ ఫిక్స్ అంటే ఇమీడియట్గా నోటి దుర్వాసన పోగొట్టుకోవడానికి ఏం చేయాలి. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. వాటర్ ఎక్కువ తాగితే అన్నిటికీ మంచిది, మన స్కిన్కి మంచిది, బాడీకి మంచిది. ఇంకోటి, వాటర్ తాగినప్పుడు ఏమవుతుందంటే నోట్లో ఉన్న ఫుడ్ పార్టికల్స్ క్లియర్ అయిపోయి మీకు బ్యాడ్ బ్రెత్ ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ యోగర్ట్ అంటే కర్డ్ ఒక ప్రోబయోటిక్ లాగా పనిచేస్తుంది. ఇదేంటంటే బ్యాడ్ బ్యాక్టీరియాని కంటైన్ చేస్తుంది అనమాట, అది పెరగకుండా చూస్తుంది. నెక్స్ట్ ఈజ్ గ్రీన్ టీ. గ్రీన్ టీ యాంటీ మైక్రోబియలే కాకుండా యాంటీ డిస్ఇన్ఫెక్టెంట్ లాగా కూడా పనిచేస్తుంది. సో
గ్రీన్ టీ తాగడం వల్ల కూడా మీకు బ్యాడ్ టూత్ ప్రాబ్లం తగ్గిపోతుంది. నెక్స్ట్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోండి. అంటే ఫుడ్స్ రిచ్ ఇన్ వైటమిన్ సి, ఆరెంజెస్ కానీ, స్వీట్ లెమన్ కానీ, పైనాపిల్ కానీ ఇవి తీసుకున్న బ్యాడ్ బ్రెత్ కంట్రోల్ చేయొచ్చు. ఇంకోటి ఇన్స్టెంట్ ఫిక్స్ బ్యాడ్ బ్రెత్కి ఏంటంటే ఇలాయచీ, మన ఇంట్లో దొరుకుతుంది కదా ఇలాయచీ, ఒక 2 నోట్లు వేసుకొని నమిలితే మీకు ఇన్స్టెంట్గా బ్యాడ్ బ్రెత్ నుంచి ఆ సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకొకటి ఫెనల్, మీకు తెలిసిందే ఫెనల్ సీడ్స్ అంటే సోంఫ్, అది మీకు బ్యాడ్ బ్రెత్ ప్రాబ్లం ఉండదు. ఇంకా మౌత్ వాష్ ఒకటి చెప్తాను నేను మీకు. మన సినిమన్ అంటే మన దాల్చిన చెక్క తెలుసు కదా మీకు, ఈ ఒక 2 దాల్చిన చెక్కలు ఒక కప్ వాటర్లో తీసుకొని బాయిల్ చేయండి. అది హాఫ్ అవర్ బాయిల్ చేసి ఆ వాటర్తో గాగల్ చేసినా కానీ ఈ బ్యాడ్ బ్రెత్ అనేది ఉండదు. ఇవి కాకుండా ఇన్స్టెంట్ ఫిక్స్ అంటే మీకు ఈ షుగర్ ఫ్రీ మింట్స్ దొరుకుతాయి, బ్రెడ్ స్ప్రేస్ దొరుకుతాయి, బబుల్ గమ్స్ దొరుకుతాయి. వీటిలో ఏంటంటే జైలిటాల్ అనేది ఉంటుంది, అది కూడా అరెస్ట్ చేస్తుందంట బ్యాడ్ బ్యాక్టీరియాని. సో ఇవి ఫ్రెండ్స్ కొన్ని క్విక్ ఫిక్సెస్ అంటే టెంపరీ సొల్యూషన్ మీకు బ్యాడ్ బ్రెత్ కాకుండా ఉండడానికి. కానీ పర్మనెంట్ సొల్యూషన్ కనుక్కొని ఇనిషియల్ స్టేజ్లోనే దాన్ని ఇరాడికేట్ చేస్తే మన ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.